వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్. నేను దీపిక. ఈరోజు విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్తో. సో మన ముందు ఉన్నారు 25 సంవత్సరాల అనుభవం, ఎంతోమంది విద్యార్థులకు తన అనుభవంతో మంచి ఫ్యూచర్ని అలాగే ఎడ్యుకేషన్ని కూడా అందించి వాళ్ళ కెరియర్కి ఎలాంటి సూచనలు చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా చక్కగా చెప్తారు. ఆయనే మన ముందున్నారు, ఐఆర్ఎస్సి డాక్టర్ సతీష్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో సార్, మనం ఇప్పుడు చూస్తుంటే చాలా కాలేజెస్ ఏంటంటే విద్యను అందించడం కన్నా ఎక్కువగా డబ్బులు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు. సో మనకి తర్వాత ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనకు వచ్చేది 20,000, అంతకన్నా ఎక్కువ రావట్లేదు సార్. అంటే ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే 20,000 శాలరీ వచ్చే వాళ్ళకి అంటే కాలేజెస్ కానీ ఇటు కోర్సెస్ కానీ ఏదైనా జాయిన్ చేసినప్పుడు 20 lakhs 30 lakhs ఇలా ఖర్చు పెట్టడం అవసరం అంటారా? ఇది యాక్చువల్గా అంటే ఈ ప్రాబ్లం ఎక్కువ ఇండియాలో ఉందండి, ఈవెన్ చైనాలో ఉండదు. మన ఇండియాలో ఏంటంటేనండి, మీరు ఎంత ఎక్కువ చదివితే అంత డేంజర్. ఓకే. తక్కువ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10th ఆపేశారు, ఏదో వొకేషనల్ కోర్సు నేర్చుకున్నారు అనుకుందాం, ఏదో ఒకటి ప్లంబింగో లేకపోతే ఎలక్ట్రీషియనో లేకపోతే ఏదో ఒకటి, మీకు 20,000 వచ్చేస్తే ఎర్నింగ్ 6 ఏళ్ళ క్రితం ముందే స్టార్ట్ అయిపోతుంది. అంటే మన దగ్గర ఏంటంటేనండి, మన ఫాల్స్ ప్రెస్టేజ్ లేకపోతే సరే రకరకాల ఈగోనో లేకపోతే కంపారిజన్స్ ఏదైనప్పటికీ కూడా ఓవరాల్గా భారతదేశం మొత్తం తెలుగు రాష్ట్రాలనే కాదు కదా, మనం చివరిదాకా చదివేదాకా ట్రై చేస్తాం అందరం. సెండి ఫెయిల్ అయినా పాస్ అయినా చిన్న కాలేజీ అయినా పెద్ద కాలేజీ అయినా పనికిరాని కోర్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఫైనల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేస్తే గొప్ప, పిహెచ్డీ చేస్తే ఇంకా గొప్ప, బీటెక్ చేస్తే కంపల్సరీ చేయాలి. ఈ యొక్క ఆలోచన విధానంలో మనం వొకేషనల్ కోర్సెస్ కానీ లేకపోతే మిగిలినటువంటి స్కిల్ బేస్డ్ కోర్సెస్ అంటారండి, ఇది ప్లంబింగో లేకపోతే కార్పెంటరీయో లేకపోతే ఎలక్ట్రీషియనో లేకపోతే ఏదో వంట చేసి పనో లేకపోతే ఇంకోటి ఏవైతే ఉన్నాయో, ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనకు లేకపోవడం వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ని పుష్ చేస్తున్నాం మనం అండర్ గ్రాడ్యుయేషన్కి. ఇప్పుడు చైనా ఉంది, నేను పర్సనల్గా చైనా వెళ్ళాను. ఒక్కొక్క ఇండస్ట్రీ కిలోమీటర్ల పొడుగు ఉంటుంది, కిలోమీటర్ 2 కిలోమీటర్లు పొడుగు ఉంటుంది. ఇప్పుడు మన వేరే హౌస్లో మీరు షెడ్ చూస్తుంటారు కదండి, ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, ఎంత పొడుగు ఉంటుంది? మహా అయితే 200 మీటర్లు 300 మీటర్లు ఉంటుంది అంతేనా? కంటిన్యూస్గా 2 కిలోమీటర్ల పొడుగు ఉన్నాయండి అక్కడ. అంటే అన్ని లక్షల మంది వేల మంది పనిచేస్తూ ఉంటారు అందులో. అంత ప్రొడక్షన్ యూనిట్, అంత మ్యానుఫ్యాక్చరింగ్, గంటకి ఎన్నో వందల వేల లక్షల యూనిట్స్ తయారైపోతూ ఉంటాయి. వాళ్ళందరూ డిగ్రీ చదువుకున్నాడు కాదు. అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ వర్క్లోకి ఏం చేస్తారు, 18కి వచ్చేస్తారు వర్క్లోకి. మీకు వియత్నాం కానీ ఇండోనేషియా కానీ చైనా కానీ ఏషియన్ కంట్రీస్లో ఎక్సెప్ట్ ఇండియా, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఏ అయితే చుట్టుపక్కల ఉన్న మన దేశాలు ఏవైతే ఉన్నాయో కొంత ఇవి తప్ప మోస్ట్లీ మీకు అటు సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ మీరు చూసినట్లయితే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే వాళ్ళు ఎర్నింగ్లోకి స్టార్ట్ వెళ్తారు. మనం ఇంకోటి చూడండి, ఎర్నింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. పర్సనల్గా అంటే నేను పర్సనల్గా చూశాను, నేను వియత్నాం చూశాను, ఇండోనేషియా చూశాను, బాలి, ఎక్కడికి వెళ్ళినా 90 years ఒక లేడీ కూడా మనీ ఎర్న్ చేస్తుంది. 90 years లేడీ మనీ ఎర్న్ చేయడం ఏంటంటే, ఇండియాలో అయితే ఇంట్లో కూర్చుంటారు. మీరు ఎప్పుడైనా సరదాగా మీరు ఎప్పుడైనా టూరిస్ట్ కింద వెళ్ళినప్పుడు జాగ్రత్త వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, వెళ్ళి రోడ్ల మీద చూస్తే 90 years వాళ్ళు కూడా వాటర్ బాటిల్లో లేకపోతే ఇంకోటి బిస్కెట్ అమ్మితే అలా కూర్చుని ఉంటుంది ఆవిడ ఇండిపెండెంట్గా. ప్రతి లేడీ పనిచేస్తుంది అక్కడ. అంటే జనరల్గా ఏంటంటే కంట్రీ ఎకానమీ అనేది మనకు ముందుకు వెళ్ళాలి అనుకున్నట్లయితే 35 లక్షలు 40 లక్షలు 2 లక్షలు పెట్టి చదివేసి మళ్ళీ 20,000 15,000 జొమాటోలో స్విగ్గీలో చేసే పరిస్థితికి మన భారతదేశం ఒకటే ఉంది. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఎంతమంది బయటకు వస్తున్నారు కదా, సంవత్సరానికి 1 కోటి మంది వస్తున్నారండి మామూలుగా ఓవరాల్గా. మొత్తం భారతదేశం మొత్తం మీద 1 కోటి మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. 1 కోటి మందిలో పట్టుమని 3-4 లక్షలు తప్ప మ్యాక్సిమం అంతా 20,000 బ్యాచ్ ఇదంతా. చాలా మంది అది కూడా లేకుండా ఉన్నారు సార్. ఇంకా లేని వాళ్ళు ఎలాగ ఉంటారు, ఆ బిఏలు చదివిన వాళ్ళు ఇంకా ఎలాగ దేనికి పనికిరాకుండా ఉంటారు. వాళ్ళు 50 లక్షల మంది ఉంటారు, వాళ్ళు దేనికి పనికిరాకుండా ఉంటారు. ఏదో పడుతూ ఉంటారు 10,000 12,000 8,000 అలా చేస్తూ ఉంటారు. ఎందుకు చదివినట్టు అసలు నువ్వు ఆ డిగ్రీని? హైదరాబాద్లో ఏదో కాలేజీలో బిఏ చదివేవండి, వెళ్ళి ఎందుకు చదివే అసలు ఆ కోర్సు? అసలు ఏ ఉద్యోగం వస్తుంది, ఏ ఇండస్ట్రీకి అవసరం, ఏ స్కిల్స్ నేర్చుకుంటానో, సీనియర్స్ ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారో ఇది ఏది తెలియకండి మీరు వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు. వెళ్ళి 20,000 15,000 శాలరీకి రావడానికి అప్పు చేసి, ఇప్పుడు నిన్న 2 days నుంచి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది, మేబీ సోషల్ మీడియాలో చూసుండొచ్చు, లేకపోతే మీరు ఒకసారి అయిన తర్వాత చూడండి. ఏంటి తెలుసా న్యూస్? అది చాలా బాధాకరమైన న్యూస్. యుఎస్ పంపించాడు వాళ్ళ అబ్బాయిని.
50 లక్షలు అప్పు చేసి పంపాడు బ్యాంక్ లోన్. ఆయన రిటైర్ అయ్యాడు, జాబ్ రాలేదు, యూఎస్ నుంచి వెనక్కి వచ్చాడు. ఇక్కడ 25,000 రూపాయలకు ఉద్యోగం చేస్తున్నాడు, 20,000కు. వాళ్ళ ఫాదర్ 75,000 ఈఎంఐ కట్టాలి. మరి లోన్ పెట్టింది ఫాదర్ కదా. అవును సార్. ఈ 75,000 ఈఎంఐ రిటైర్ అయిన ఫాదర్ కట్టాలండి. ఎంఎస్ చదువుకుని సరిగ్గా అవగాహనలాగా ఏదో చెత్త కాలేజీకి పోయి లేకపోతే ఏదో మొత్తం మీద ఏదో ఏదో జరిగింది, వెనక్కి వచ్చి ముంబైలో జరిగింది ఇది. జస్ట్ నిన్నటి న్యూస్ చెప్తున్నాను మీకు, ఇది ఈ వీడియో చేసే టైంకి నిన్నటి న్యూస్. అది 20,000 అడిగి జాబ్కి వేస్తున్నాడు, ఫాదర్ 75,000 ఈఎంఐ, రిటైర్ అయిన తర్వాత ఇంట్లో ఉన్నాడు, అతను కట్టాలండి. ఎలా కడతాడండి అసలు? ఫాదర్ అజంప్షన్ ఏంటి? ఫాదర్ అజంప్షన్ ఏంటంటే వీడికి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను అమెరికా పంపిస్తే అక్కడ డబ్బులు సంపాదించి ఈఎంఐ కూడా కట్టుకుంటాడు, నన్ను కూడా బాగా చూస్తాడని పంపాడు తండ్రి. ఎవరి పేరెంట్స్ అయినా అంతే ఆలోచిస్తాను. పాపం ఆ పేరెంట్కి మిగతా ఆస్పెక్ట్స్ మీద అవగాహన ఉంటుంది కదండి. పాప రిటైర్ అయ్యాడు, కాలేజీలు ఏ కాలేజీకి వెళ్తున్నాడు, ఏ కోర్సుకి వెళ్తున్నాడు, ఉద్యోగాలు నిజంగా ఉన్నాయా లేవా, అసలు ఈ కోర్సుకి డిమాండ్ ఉందా లేదా, వీడికి అంత తెలివి ఉందా లేదా, ఇలాంటి డెప్త్లోకి వెళ్ళి అంత ఆలోచన చేసే విధానం ఏ తండ్రికి ఉండదు. కాబట్టి ఈ బ్యాంక్ కూడా ఏమో తండ్రి ఆస్తి బట్టో తండ్రికి ఉన్న పెన్షన్కి లింక్ చేసి ఇప్పుడు పెన్షన్కి లింక్ చేసినట్టు. పోనీ కొడుకు ఏదన్నా పోనీ సపోర్ట్ చేద్దామంటే అడిగే 20,000 జీతమే ఎంఎస్ నుంచి వెనక్కి వచ్చిన. ఇలాంటివి లక్షల్లో ఉన్నాయండి భారతదేశంలో. డబ్బులు ఉన్నవాడు 20 లక్షలు ఖర్చు పెట్టి చదివితే ఓకే, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అసలు 20 లక్షలు కట్టి ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లోను, ఈ ప్రైవేట్ కాలేజీల్లోను, ఈ చెత్త కోర్సుల్లోను, ఈ చెత్త కాలేజీల్లోనూ జాయిన్ అయ్యే వాళ్ళలో ఎక్కువ మంది పొలాలు అమ్ముకుని అప్పులు చేసి వాడు పొద్దున సాయంత్రం దాకా కష్టపడి ఒక పూట భోజనం లేకపోతే 2 చపాతీలు తిని డబ్బులన్నీ పోగు చేసుకుని 4 లక్షలు కట్టుకెళ్ళి కళాజోడి ముఖమే కొడుతున్నాడు. ఇంతే కదా జరుగుతుంది ఈ 2 రాష్ట్రాల్లోనూ. అసలు మీరు అటు అనంతపురం దగ్గర నుంచి ఈ పక్కన ఏ పక్కకి వెళ్ళినా, మీరు వరంగల్ వెళ్ళాలంటే కరీంనగర్, ఇంతే కదా జరుగుతుంది. ఇది దీనికి ఆలోచన చేసుకోవాల్సిందే. నేనేం చెప్తానంటేనంటే స్టూడెంట్ మంచి, అంటే నా ఉద్దేశం మళ్ళీ మెరిట్ అన్నారా, మెరిట్ కాదు, మళ్ళీ మేము చదువుకోవద్దా, మమ్మల్ని చదువు ఆపేయమంటారా, లేకపోతే మీరు ఒకళ్ళే చదువుకుంటారా, మేము పైకి వెళ్ళొద్దా అని చెప్పేసి దాన్ని వేరే రకమైన యాంగిల్లో దయచేసి తీసుకెళ్ళొద్దు డిస్కషన్ని. నా ఒపీనియన్ ఏంటంటే నిజంగా మీరు 20 లక్షలు పెట్టి కాలేజీలో జాయిన్ అవ్వడం నిజంగా 20 లక్షలు వర్తా కాదా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నా. అంతే, 20 లక్షలు అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చిన్న విషయం కాదు అది. నేను చదువుకునే రోజుల్లో 5,000 6,000 రూపాయలు లేకపోవడం వల్ల చదువు మానేశానండి. నేనే మానేశాను. కాలేజీలో జాయిన్ అవ్వడానికి డబ్బులు లేక కాలేజీలో సీట్ నేను వెళ్ళా. ఫర్ మీ నాకు 5,000 6,000 లేకే. సో అందువల్ల ఆ మనీ వాల్యూ తెలిసిన ఉండే. కానీ ఇప్పుడు ఆ 20 లక్షల రూపాయలు ఇప్పుడు మీరు ఏదో జాబ్ చేసుకుని ఏదో బతుకుతున్నారండి. అంతే కదండి. పొట్టకూటికి ఏ రోజు రెక్కడితే కానీ డొక్కాడదన్న సామెత ప్రకారం కదా అందరం. అంతే కదా, అంతకుమించి ఏం కాదు కదండి. మిమ్మల్ని 20 లక్షలు కట్టుకుంటే ఎక్కడి నుంచి కడతారు అసలు? నా వల్ల కాదు. మీరు ఎవడో ఏదో చెప్పాడని, కాలేజీ వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడని, ఆ కేఎల్ యూనివర్సిటీ వాడో, గీతమ్మోడో, లేకపోతే విజ్ఞానోడో, లేకపోతే ఇంకొకటి ఎవడో ఆడేడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు 100% ప్లేస్మెంట్ ఉందని చెప్పాడని, ఆడ డొనేషన్ అది ఇది కలిపి 5 లక్షలు 6 లక్షలు అడిగితే మీరు అమ్మేసి అవి చేసి ఈ చేసి పట్టుకెళ్ళి కడితే 20 లక్షలు. 20 లక్షలు అయిన తర్వాత ఏంట్రా అంటే జీతం 2.5 లక్షలతో వస్తుంది కాగ్నిజెంట్లో. ఈ మాత్రం 2.5 లక్షలు ముందే వస్తుంది అంటున్నాను నేను. అసలు ముందే వస్తుంది. నువ్వు 10th అయిన తర్వాత 12th అయిన తర్వాత ఏదో స్కిల్ బేస్డ్ వంట నేర్చుకో, చెఫ్ కోర్సు, హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి వంట వచ్చి అనుకోండి వస్తుంది కదా. ఈ రోజున మీకు హైదరాబాద్లో ఏదో యాప్ ఉంది, అర్బన్ ఏదో సంథింగ్, కార్పెంటర్ వస్తే గంటకు 1000 రూపాయలు తీసుకున్నాడు మా దగ్గర. గంటకు ఎంత తీసుకుంటాడు తెలుసా? కార్పెంటర్ 1000 తీసుకుంటాడు ఇక్కడ. వాళ్ళు గంటల లెక్క తీసుకుంటారు తెలుసా మీకు? రోజుల లెక్క కాదు కదా. ఏసీ మెకానిక్ రావాలంటే కాళ్ళు పట్టుకుంటే కానీ రాడాడు. ఇప్పుడు అది మార్కెట్లో ఉన్న పరిస్థితి. లిటర్గా కాళ్ళు పట్టుకోవడం. మీకు అర్జెంట్గా ఏసీ కొనుక్కున్నారో, ఏసీ బిగించాలంటే 4 రోజుల తర్వాత వస్తాను సార్ అంటాడు. గట్టిగా మాట్లాడితే ఫోన్ పెట్టేస్తాడు. మీరు గట్టిగా మాట్లాడితే ఉద్యోగం తీసేస్తారు. అది ఆడికి మీకు తేడా. ఎంప్లాయీస్ ఎప్పుడు రిస్కే. అసలు స్కిల్ ఉన్నవాడు రిస్క్ ఉండదు. పని మనిషిని ఒక మాట అని చూడండి, గంట తర్వాత కనపడదు అది మీకు. అది సో స్కిల్ డిమాండ్ ఎక్కువ అండి భారతదేశంలో. నేనేమంటానంటేనండి, 10th క్లాస్లో ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయ్యి పెద్దగా మనకి చదవలేము, మనకి చదువు అవ్వట్లేదు, లేదా చదువు రావట్లేదు అనుకున్నప్పుడు అత్యాసలకు పోయి అప్పులు చేసి 20 లక్షలు 25 లక్షలు చాలామంది డీమ్డ్ కాలేజీలు ఎక్కువైపోయినాయండి. ఈ 7-8 ఏళ్ళ నుంచేనండి కాలేజీలు. ఇంతకుముందు ఇండియన్ ఫీజులు ఉన్న కాలేజీలు లేవు. ఒకటికొకటి పోటీగా 4 లక్షలు. ఇప్పుడు టెక్ మహేంద్ర గాలండి 6 లక్షల ఫీజు అంటాడు. చదివిన తర్వాత ఏంటంటే దేవుడు తెలియాలి. ఇంకా ఇప్పుడు మంచి కానీ మీరు అనొచ్చు సార్, మంచి కాలేజీకి వెళ్ళమని చెప్తారు కదా, మీరే కదా 1 కోటి 2 కోట్లని కట్టమంటారు కదా అని అంటారు. నేనేమంటానంటే డెఫినెట్గా ఈ కాలేజీ చదివితే మనకు ఉపయోగం ఉంటుందని బలంగా నమ్మకం ఉండి, మీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టండి, లేదంటే ఏదైనా ఆస్తులు ఏమైనా ఉంటే ఒకటి అవసరమైతే అమ్ముకునే వెళ్ళమని నేనే చెప్తా. ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు స్టూడెంట్ ఎబిలిటీ ఏంటి, మీకు వచ్చిన కాలేజీ ఎలాంటి స్కిల్ ఉన్న కాలేజీ వస్తుంది, తర్వాత ఉద్యోగాలు వస్తాయా రావా, వస్తే ఎంత జీతాలు వస్తాయన్న క్యాలిక్యులేషన్ ఏమీ లేకుండా బ్లైండ్గా ఎట్లా వెళ్తారు?
మీరే చెప్పండి. అంటే అవును. ఇవన్నీ ఫ్యాక్టర్సే కదా. నీకు తెలివి ఉందా లేదా, నువ్వు డిసిప్లైన్గా ఉన్నావా లేదా, నువ్వు సెల్ఫ్ కంట్రోల్డ్వా కాదా, మొబైల్కి ఎడిక్ట్ అయినడవో కాదా, నువ్వు ఎంతసేపు చదవగలుగుతున్నావు, అదొక ఫ్యాక్టర్నా. అవును. నెక్స్ట్ ఫ్యాక్టర్, నీకు ఏ కాలేజీ వచ్చింది, ఆ కాలేజీకి ఉన్న రిప్యుటేషన్ ఏంటి, ఆ కాలేజీకి ఉన్న బ్రాండింగ్ ఏంటి, ఆ కాలేజీకి ఎలాంటి కంపెనీలు వస్తాయి ప్లేస్మెంట్స్కి, ఎంత జీతాలు వస్తున్నాయి తెలుసుకోవా, అది కూడా ఫ్యాక్టర్నా. మూడో ఫ్యాక్టర్, ఆ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ ఏం చదువుకున్నారో, ఎక్కడ చదువుకున్నారో, ఎలాంటి నాలెడ్జ్ ఇస్తున్నారో, నిజంగా ఈ డబ్బులకి అది వర్తా కాదా, మరి అది కూడా ఫ్యాక్టరే కదా. అవును. ఇవేమీ కన్సిడరేషన్ చేయకుండా మీరు డబ్బులు కట్టడం వల్ల ఏం ఉపయోగం. ఆడెవడో అయ్యాడు సార్ మా ఊర్లో చదివంటే అలా కాదు కదండి. అలా లూజ్గా ఏదో పైపైన ఏదో గాలికి మన కౌరులు చెప్పుకున్నట్టు కాదు కదండి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం ఏంటంటే, చాలామంది నేను చూస్తూ ఉంటానండి, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని ఏదో చేపలు పట్టుకునే వాళ్ళని, లేకపోతే మామూలుగా ఏదో ఇంట్లో పని చేసుకుని లేదా డైలీ లేబర్ కింద వెళ్ళేవాళ్ళు, అలా ఏదో నార్మల్గా పాపం ఉద్యోగం చేసుకుని సూపర్వైజర్ కింద ఉంటారండి, 10,000 12,000 తీసుకుంటూ ఉంటారండి, చాలామంది చూస్తాం కదా. అవును. వీళ్ళు 20 లక్షలు కట్టి చేయాలంటే అమ్మేస్తున్నారండి. పోనీ అమ్మి చదవద్దని అమ్మి వద్దని మేము చెప్పండి. ఎలాంటి కాలేజీకి వెళ్తున్నారు కాబట్టి డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నారు ఫైనల్గా. బెన్నెట్ యూనివర్సిటీకి, లేకపోతే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి, లేకపోతే అక్కడ ఉన్న మామూలు ఏదో మార్వాడి యూనివర్సిటీని, లేకపోతే ఎవడో ఏదో ఛానల్లో ఇచ్చిన యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన సుమన్ టీవీలో అటు ఇచ్చినటువంటి కాలేజీలకు అట్లకి ఇట్లకి పోతున్నారు వీళ్ళు. అంటే ఏంటంటేనంటే, మనీకి నిజంగా వర్తా కాదా అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పర్టికులర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. అవును సార్. నేనేమంటానంటే, నిజంగా నీకు దగ్గర అంత వర్త్ లేనప్పుడు నువ్వు కంప్యూటర్ సైన్స్ డబ్బులు కట్టి చేస్తే ఉపయోగం ఉంది. 4 లెక్కలే రానోడు నువ్వు కంప్యూటర్ సైన్స్ డబ్బులు పెట్టి జాయిన్ అయినా కూడా ఉపయోగం ఉండదు కదా. ఉండదు. నేనేమంటానంటే, స్కిల్ బేస్డ్ ఉన్న కోర్సులోకి వెళ్ళిపోండి రా బాబు అని చెప్తున్నాను నేను. ఆటోకాడ్ డిజైన్ ఉంటుంది, మల్టీమీడియా ఉంటుంది, వీడియో ఎడిటింగ్ ఉంటుంది, చెఫ్ కోర్సులు ఉంటాయి, హోటల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి, టెక్స్టైల్స్ ఉంటాయి, ఫుట్వేర్ డిజైన్ ఉంటుంది, ఫ్యాషన్ టెక్నాలజీ ఉంటుంది, ఫ్యాషన్ డిజైన్ ఉంటుంది. వీటిలో జీతాలు ఎక్కువేం రావు, 20,000 25,000 కానీ ఫీజులు ఎంత ఉంటుందో తక్కువ ఉంటాయి. ఒక ఏడాది 2 ఏళ్ళు చదివితే సరిపోతాయి. ఒకప్పుడు ఐటీఐ కోర్సులు, వొకేషనల్ కోర్సులు అంటే క్రేజ్ అండి, అసలు ఎవడ పట్టించుకోవట్లేదు మన భారతదేశంలో. మిగతా అన్ని కంట్రీల్లో ఫుల్ డిమాండ్. జర్మనీలో ఇప్పుడు డిప్లొమా కోర్స్కి ఫుల్ డిమాండ్. అసూ బిల్డింగ్ అంటారండి, అదొక వర్డ్ అది యాక్చువల్గానే. మనకి అసలు డిప్లొమా అంటే ఎవడో పట్టించుకోడు ఇక్కడ. అంటే ఇది మనీని మనం స్పెండ్ చేసేటప్పుడు అండి 1కి 2 సార్లు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆలోచించాలి. అంటే దానికి నిజంగా అది వర్తా కాదా, లేదు డబ్బులు లేవు అయినా చదవాలని ఉంది, డబ్బులు లేవు అన్నప్పుడు నేనేమంటానంటే, నిజంగా నువ్వు సిన్సియర్ అయితే ఐఐటి మద్రాసులో ఉన్న ఆన్లైన్లో ఉన్న బిఎస్ డిగ్రీ సంవత్సరానికి 30,000 40,000 కట్టినా కూడా డిగ్రీ వస్తుంది కదా, చదువు. మరి డబ్బులు లేకపోయినా కూడా ఇప్పుడున్న అదృష్టం ఏంటంటేనండి, ఆన్లైన్లో అన్ని తక్కువ రేటుకి డిగ్రీలు కూడా ఇచ్చేస్తున్నారు, సర్టిఫికెట్లు కాదు డిగ్రీసే. ఏంటి బ్యాచిలర్స్ మాస్టర్స్ కూడా ఆన్లైన్లో ఇస్తున్నారు. ఫీజు ఈడబ్ల్యూఎస్కి అయితే రూపాయి కట్టక్కర్లా. నిజంగా సిన్సియర్ స్టూడెంట్ అంటే నేను బాగా చదువుతాను అన్నారు మీరే, డబ్బులు కట్టలేవు, స్టిల్ దారి ఉంది. ఒకప్పుడు అంటే లేదు, ఇప్పుడు ఉంది. ఆన్లైన్లో డైరెక్ట్గా యూఎస్లో ఉన్న పెద్ద పెద్ద కాలేజీలు కూడా ఆన్లైన్లోనే డిగ్రీస్ ఇస్తున్నాయి అక్కడ లోకల్ వాళ్ళకి. అలాగే మనకి హోమ్ స్కూలింగ్ కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వస్తున్నాయి. సిన్సియర్గా చదువుకునే ఉద్దేశం ఉంటే డబ్బులు అంత ఖర్చు పెట్టకుండా కూడా చదువుకునే అవకాశం ఇప్పుడు ఉంది. అంటే డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్ళండి, అదే ఇబ్బంది నేనే వద్దనట్లా. మనీ ఉందని పెట్టగలిగిన వాళ్ళు వెళ్ళండి, అదేమి నేనేమి తప్పని అనట్లేదు. లేని వాళ్ళు ఉన్న అరెకరం పావు ఎకరం అమ్మేసి అప్పుడు కూడా వెళ్ళొచ్చు. కాన్ఫిడెంట్గా ఈ కాలేజీలో చదివితే మనకు వస్తున్నప్పుడు వెళ్ళండి, అప్పుడే వెళ్ళమంటాను. అది కూడా నేను వద్దన్నాను. ఎస్ పెట్టుబడి పెడతాను సార్ అన్న పెట్టు, బట్ ఇవి బెస్ట్ కాదండి. బెస్ట్ కాని కాలేజీలకి డబ్బులు పెడుతున్నారు, అది ఖర్చు పెట్టద్దు. మీరు ఏదో ఎంసెట్ కాలేజీకి వెళ్ళి 15 లక్షలు డొనేషన్ అడిగాడు శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ వాడు, నేను అమ్మేసి వెళ్ళమంటారా సార్, నాకు 2 ఎకరాలు ఉంది అమ్మేసి వెళ్తానని అడిగాడు మొన్నప్పుడు. ఏంటి ఒక ఎంసెట్ ప్రైవేట్ కాలేజీలో డొనేషన్ 15 లక్షలు అడిగారట. అక్కడ బీబీ నగర్ ఉంటుంది కదా, రైల్వే ట్రాక్ పక్కన ఉంటుంది ఒక యూనివర్సిటీ, శ్రీనిధి ఏదో సంథింగ్. 15 లక్షలు అడిగారు డొనేషన్ వాళ్ళు. ఇతని దగ్గర డబ్బులు లేవు, ఇటు పొలం పని చేసుకుంటే 2 ఎకరాలు ఉంది తెలంగాణ. అతను ఆ 2 ఎకరాలు అమ్మేసి కట్టేస్తాను అడిగాడు నన్ను. ఎలా చెప్తున్నా అసలు అమ్మని, నాకే భయం వేసింది ఇంటాకే. నీకు ఉన్నది 2 ఎకరాలు కదడే, నువ్వేదో పండించుకుని బతుకుతున్నావు కదా నువ్వు, అది డొనేషన్ కడతానంటావు, మరి సంవత్సరానికి ఫీజు కట్టాలి కదా. అసలు ఆ కాలేజీకి వెళ్తే అది మామూలు దాన్ని డీమిడ్ చేసేసాడు. అక్కడికి వెళ్ళిన ఇప్పుడు మల్లారెడ్డికి నేను 10 లక్షలు డొనేషన్ కట్టి వెళ్ళాలంటే ఎస్ఎన్ ఎలా చెప్తాను నేను అసలు? అయ్యేం గ్యారంటీ పాత్రలు కాదు కదండి అవన్నీ. ఇట్లాగా చాలామంది చేస్తున్నారండి. కొద్ది గొప్ప అదృష్టం ఉంది కాబట్టి ల్యాండ్ రేట్లు పెరిగాడు, ల్యాండ్ ఉన్నాడు అమ్ముకుంటాడు, ల్యాండ్ లేనాడు ఇంకా నా చేతులు ఎత్తేసుకోలేదు సార్. సో ఇవన్నీ ఏంటంటేనంటే, ఇప్పుడు మ్యాక్సిమం అంటే ఒక ఇంజనీరింగ్ చదవాలంటే, ఇంజనీరింగ్ కదండి ఏదైనా మంచి ఏదైనా డిగ్రీ ఇంజనీరింగ్ లాంటి డిగ్రీ చదవాలంటే 2 రాష్ట్రాల్లో ఏదైనా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్తేనంటే తక్కువ మీకు 30 లక్షలు అవుతుందండి సార్. అంటే ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ నార్మల్ యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటి సార్? డీమ్డ్ అంటే ప్రైవేట్ అండి, ప్రైవేట్ ఓనర్స్ వాళ్ళందరూ ఒకటే ఓనర్ ఉంటాడు డీమ్డ్కి. అంటే ప్రైవేట్ డీమ్డ్ వేరు, గవర్నమెంట్ డీమ్డ్ వేరు. ఇప్పుడు త్రిబుల్ అన్ని డీమ్డ్, అవి కూడా డీమ్డ్లో చాలా రకాలు ఉంటాయండి. అంటే స్టేట్ డీమ్డ్ అని, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ఓనర్ ఒకటే ఉంటాడు దానికి, ఇంకా వాడి ఇష్టం.
ఎంతైనా ఫీజు పెట్టుకోవచ్చు. మీరు డొనేషన్ 5 లక్షలు కదా 6 లక్షలు కదా 7 లక్షలు కదా ఎంతైనా పెట్టచ్చు. మీరు ఆ డబ్బులు మీరు కట్టితే తప్ప వాడికి మనకి సీట్ సీటు ఇవ్వడం. మళ్ళా ఇయర్లీ ఒక ఫీజు ఉంటుంది. ఇయర్లీ మళ్ళీ ఫీజు కట్టాలి. అలాగే ఎంసెట్ కాలేజీకి వెళ్తే క్వాలిటీ ఉండట్లేదు. పాపం వీళ్ళు ఏం చేస్తారు, ఎంసెట్ కాలేజీలో ఫ్యాకల్టీ సరిగ్గా ఉంటారు కదా, క్వాలిటీ ఉండదు కదా అని పాపం డీమ్డ్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఆ డీమ్డ్లోకి వెళ్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ అని పోతున్నారు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి. పోనీ ఏమన్నా క్వాలిటీ ఉంటుందిరా బాబు అని అనుకుంటే అక్కడికి వెళ్తే అక్కడికి ఉండదు. సో డబ్బులు అంతా ఆయన అయ్యేటప్పటికి అంతా 30 లక్షలు అవుతుంది. 30 లక్షలు అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత జాబ్లు ఉండట్లేదు. ఈ 4 ఏళ్ల ముందే పనిలోకి వెళ్ళిపోతే బెటర్ కదా అంటున్నాను నేను. అంటే మీకు ఎక్కువ కష్టపడే మనస్తత్వం లేదు, ఐక్యూ లేదు, లేకపోతే చదవలేకపోతున్నారు, కొంచెం ఉన్నారనుకోండి, అసలు మీరు ఇలాంటి కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సులకు వెళ్ళకూడదండి అసలు. ఓకే సార్. అంటే ఆ కాంపిటీషన్ మీరు తట్టుకోలేరు. పక్కింటోడు వెళ్ళాడు కదా అని మీరు వెళ్తే కాదు కదా. అవును సో సార్. అందువల్ల మనీకి కూడా ఎంతవరకు వాల్యూ ఉంది ఏంటి అనేది ఒకసారి చూసుకోవాలండి. అంటే ఎక్కువ చదవడం వల్ల ఉపయోగం లేదండి. ఎంటెక్ చదివితే బీపోయి అమ్మొస్తుంది అంతే, ఏం ఉపయోగం లేదు ఇండియాలో. భారతదేశంలో ఎంత ఎక్కువ చదివితే అంత డేంజరు, ఏమీ ఉపయోగం ఉండదండి. ఎక్కువ చదివితే ఇంకా నీచంగా చూస్తారు మన వాళ్ళు. ఇంత చదివే కదా ఇది కూడా తెలియదు అంటారు. వాడికి ఎలాగ నిజంగా తెలియదు, చిన్న కాలేజ్ అంటే ఆ కాలేజ్ చదివేటికి ఎలాగ నాలెడ్జ్ ఉండదు. ఎంకాన్ చదివా ఇది కూడా తెలియదు అంటారు. మేము ఎంకాన్ చదివితే నేను ఇంటర్ చదివాను సార్ నేర్చుకుని చేస్తానంటే నేను ఒప్పుకుంటారు. ఓన్లీ ఈ పిల్లలు ఇంటర్ చదువుకుందంటారు, కొంచెం నేర్పించంటారా అంటారు. నీకు సానుభూతి ఉంటుంది. ఎంకాన్ చదివి వచ్చావనుకో నువ్వు ఏదో పొరపాటు తెలియదు అన్నావు, నేను ఊరుకోరు జనం. ఈ పిల్ల ఎంటెక్ చదివిందంటే ఏం చదివిందిరా అని తిట్టేస్తారు పట్టుకుని నిన్ను. సో అందువల్ల ఏంటంటే సమ్టైమ్స్ ఎక్కువ చదవడం వల్ల కూడా డేంజర్ అండి. భారతదేశంలో ఎంత ఎక్కువ చదివితే అంత ఉద్యోగాలు ఉండవు. అందువల్ల ఏంటంటే ఎక్కువగా జరిగేది ఏంటంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఈ భారతదేశంలో మ్యాక్సిమం జీతం 20,000 వస్తుందండి. ఇప్పుడు ఓకే సార్. మీరు ఏ ఫీల్డ్ చేస్తుండే, అంటే ఇంజనీరింగ్ లేకపోతే ఇంకోటి మెడికల్ కూడా 20,000 అయిపోయింది ఇప్పుడు. అన్ఫార్చునేట్ థింగ్ దాన్ని కోటిన్నర డొనేషన్ కడుతున్నారు మెడికల్కి. ఎంబీబీఎస్ వాడికి పట్టుమని 30,000 40,000 జీతం కూడా రాదు. పీజీ వాడికి ఏమో ₹1,00,000 కూడా రాదు. పీజీకి 2 కోట్లు కడుతున్నాడు. డబ్బులు ఉన్నోడు కట్టినా పర్లేదు, అసలు ఇంత కోట్లు నిజంగా అవసరమా? అది ఆలోచించాలి అంతే కదా. వర్త్ అయితే కట్టమని నేనే చెప్తానండి. అది వర్త్ కానీ ప్లేసెస్లో కట్టడం వల్ల ఏం ఉపయోగం? అందువల్ల ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టద్దని చెప్పట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టమని చెప్తాను నేను. బట్ ప్రాపర్గా అది ఉపయోగకరంగా ఉన్న చోట మీ దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు పెట్టండి. డబ్బులు లేకపోతే ఆన్లైన్లో ఫ్రీగా నేర్చేసుకోండి, ఆన్లైన్లో ఫ్రీగా డిగ్రీలు తెచ్చేసుకోండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం అంటే 1-2 సార్లు మీరు ఆలోచన చేసి, మీ పిల్లలు డిసిప్లిన్గా లేడండి, మొబైల్కి అలవాటు పడిపోయాడు, ఆడి మీద పెట్టుబడి 6 లక్షలు పెట్టడం వల్ల ఏం ఉపయోగం? డబ్బులు ఉంటే పెట్టు, అప్పు చేసి పెట్టినప్పుడు ఆలోచించవా? అందులో మీ ఇంట్లో పిల్లడు సరిగా లేడండి, వాడు సరిగ్గా ఉంటాడో ఉండడో, లేకపోతే వాడు అసలు ఇప్పటికే సరిగ్గా చదవకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడో, లేకపోతే ఇబ్బందిగా ఉన్నాడు, ఇది ఆల్రెడీ మొబైల్కి అడిక్ట్ అయిపోయాడు, ఈ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతాడు అన్నప్పుడు అసలు ఒకసారి ఆలోచించాలి ఫస్ట్ సీరియస్గా. అసలు ఇంత డబ్బులు అప్పు తెచ్చి రూపాయి రొడ్డేకి ఇక్కడ పెట్టడం ఎంతవరకు కరెక్ట్, అది ఆలోచించాలంటున్నా. సో 1-2 సార్లు దయచేసి ఆ 20,000 జీతం గురించి 20 లక్షలు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించేయమని చెప్తున్నా. డబ్బులు ఉన్నవాళ్ళు ఆలోచన చేయగలదు, ఉంటే కట్టండి, అదే ఇబ్బంది లేదు. లేనోళ్ళు అమ్ముకుని వెళ్ళే వాళ్ళకు సంబంధించి నేను చెప్తున్నాను ఈ పాయింట్ అని. కొంచెం ఆలోచించాలండి, ఆ డెసిషన్ తీసుకోవాలి. అంత డబ్బులు పెట్టినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ ఏంటండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఇండియా వైస్ కానా సార్, లేకపోతే అదర్ కంట్రీస్? లేదండి, అంటే కాదండి, అదర్ కంట్రీస్ పర్స్పెక్టివ్. అదర్ కంట్రీస్ అలాగే ఎఫర్టబిలిటీ ఉన్న వాళ్ళు వెళ్తారు, లేదంటే బాగా మెరిట్ అని వెళ్ళాలి. ఫుల్ మెరిట్ వెళ్తే ఫుల్ స్కాలర్షిప్, డబ్బులు పెట్టుకుని వెళ్తాడు మనీతో వెళ్ళొచ్చు, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇండియాలో వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లం ఎక్కువ ఏమవుతుందంటే, ఇండియాలోకి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? 12th పాస్ అయ్యారు, పైపైన చదివాడు, పెద్ద మార్కులు ఏం రాలేదు, ఏం ర్యాంకులు రాలేదు, ఎవడో 4 బోర్డులు పేర్లు కనపడతాయి కదా గూగుల్లోనో, లేకపోతే ఫోటోలు కనపడతాయి, ఎవడో పిఆర్ఓ వస్తాడు. ఇంటర్మీడియట్ 10th క్లాస్కి ఎలాగైతే మోసం చేస్తారు, పిఆర్ఓ సిస్టమే మన దరిద్రం ఉంటుంది మనకి భారతదేశంలో. అసలు ఈ 2 రాష్ట్రాలు ప్రతి వాడు ఇంటికి వచ్చి అది మొత్తం చొక్కలు చూపిస్తాడు, మేము జాయిన్ అవ్వండి సార్, ఈ పలానా జూనియర్ కాలేజీలో జాయిన్ అవ్వండి, జాయిన్ అయితే మీకు మొత్తం జేఈ ర్యాంక్ వచ్చిందని గాల్లో చూపిస్తాడు. నిజం, ఇదే పిఆర్ఓ సిస్టమ్ కాలేజీకి వచ్చేసింది ఇప్పుడు. ఈ డీమ్డ్ ప్రతి కాలేజీకి పిఆర్ఓస్ ఉంటారండి హైదరాబాద్లో. అది ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఉంటుంది యూనివర్సిటీ, ఇక్కడ పిఆర్ఓలు 1000 మంది ఉంటారు. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు చూడండి నెట్వర్క్. ఏదో పర్ల్ యూనివర్సిటీ అని అంటాడు అక్కడ గుజరాత్లో, ఇక్కడ ఉంటారు 1000 మంది. అక్కడెక్కడో మారు అంటాడు, లేదా ఎస్పీఎస్యూ అంటాడు, అదేదో కాలేజీ రాజస్థాన్లో, ఇక్కడ ఉంటారు. అంటే ఈ హైదరాబాద్లో, కరీంనగర్లో, మారుమూల ప్రాంతంలో కూడా పిఆర్ఓ ఉన్నాడంటే అలా ఎలా విస్తరించిపోయారు చూడండి. రూట్ లెవెల్కి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో ఒకడు ఉంటాడు అంతే. అంటే మీరు ఆలోచించడానికి టైం ఇవ్వడాడు. అంటే మెయిన్ ఏంటంటే బిల్డింగ్లు, ఫోటోలు, గ్రాసు, దాంతోనే జనరల్గా పడిపోతారు మీరు జనరల్గా, అంతే. మేజర్గా అవే కదండి, నీకు అంతకుమించి. సో ఇది చాలా ఎక్కువ తీసుకుంటున్నారండి ఇప్పుడు డొనేషన్స్, చాలా ఎక్కువ తీసుకుంటున్నారండి. ఇది ఈ మధ్యనేనండి 4-5 ఏళ్ళ నుంచి బాగా పెరిగిపోయినాయి. ఇంతకుముందు ఇప్పుడు బైపీసీ ఉందనుకోండి, మామూలు కంప్యూటర్ సైన్స్ ఇవ్వకూడదు కదా,
మీరు వెళ్ళారనుకోండి ఎక్కడ చోటకి ఏదో యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి, మామూలుగా అయితే 3 లక్షలు, బైపీసీ 6 లక్షలు అంటున్నారు. చిత్రం చూడండి, ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్లో ఎక్కడైనా సరే నీ పర్సంటేజ్ ఎంత అని అడుగుతాడు. 70% అన్నారు అనుకోండి, మీరు 70% 7 లక్షల ఫీజు అంటాడు, 90% 3 లక్షల ఫీజు. అంటే మనిషిని బట్టి, ఎకనామికల్ కండిషన్ బట్టి, నీకు వచ్చిన మార్కులు బట్టి, నువ్వు అడిగిన బ్రాంచ్ బట్టి ఈ రేట్ మారిపోతూ ఉంటుంది. మీకు వేరే ఆప్షన్ ఉంది, బైపీసీ వాడు నీకు కంప్యూటర్ సైన్స్ ఇవ్వకూడదు, వాడు ఇచ్చేస్తాడు, నీకు డబ్బులు తీసేసుకుంటాడు, ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నాడు. ఇప్పుడు మల్లారెడ్డి గారు కూడా కంప్యూటర్ సైన్స్ ఇస్తాడు అంటే మామూలు డబ్బులు, మామూలు ఎంపీసీ వాడి కంటే మీరు డబ్బులు కట్టాలి. అవును సార్, రీసెంట్ గా మన కొలిక్ కూడా వెళ్తే అలానే అయింది సార్. మన ఆయన చెప్పిన కాలేజ్ లోనే జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇంకో కాలేజ్ అంటే డొనేషన్ ఎక్కువ అన్నట్లు అన్నారు. సరే అని ఆలోచించుకునే లోపు ఆ సీట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొకటి వచ్చేవాడు జాయిన్ ఉంటాడు, అది ఎక్కువ ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో ఇది ఏంటంటే డొనేషన్ కూడా ఫిక్స్డ్ ఉండదు. అవతలోడి యొక్క నువ్వు కార్లో దిగావా, మోటార్ సైకిల్ మీద వచ్చావా, అది కూడా మొత్తం అన్నీ చూస్తాడు. అన్నీ చూసి మీతో బేరం పెడతాడు వాడు. సో కొంచెం 1-2 సార్లు ఆలోచించుకోమని మనం. ఇక్కడ ఏంటంటే డబ్బు ఉన్నాడు కూడా ఎక్కువగా ఆలోచించాడు డబ్బు కట్టడానికి. డబ్బు లేనాడు ఏంటంటే నా పిల్లవాడు ఫ్యూచర్ బాగుంటుంది కదా పాపం జాయిన్ అవుతాడు. అంటే నేను డబ్బులు లేని వాళ్ళు కూడా డబ్బులు తెచ్చుకునో, లేకపోతే అమ్ముకునో, లేకపోతే మంచి కాలేజీకి వెళ్ళమని నేనే చెప్తున్నాను. బట్ వెళ్ళేటప్పుడు ఇలాంటి కాలేజీకి వెళ్ళకండి, అంత డబ్బులు పెట్టి. డబ్బులు ఉంటే వెళ్ళండి, నేనేమి వెళ్ళొద్దని అనట్లేదు. లేనోళ్ళు అప్పులు చేసి లేకపోతే అమ్ముకుని వెళ్ళటం అన్నది ఆలోచించండి. ఉన్న ఎకరం అమ్ముకుని వెళ్తే ఎట్లాగా, అంతే సార్. అసలు అది మనం అది ఎంకరేజ్ చేయం కదండి, అది కరెక్ట్ కాదు. అది వాల్యుబుల్ పాయింట్ చెప్పారు సార్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. ఇది ఇవాల్టి విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.